హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ ఫ్రైడే ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చూడండి ఈరోజు డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే దేవుణ్ణి ఈరోజు మామూలుగా అదే ఫ్రెండ్స్, అంటే సిలువ వేస్తారు కదా ఫ్రెండ్స్, సిలువ వేసేది నేను డ్రా చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ వేస్తున్నాను అనమాట. చూడండి, కళ్ళు ఫస్ట్ కిందకి చూస్తున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్, కిందకి చూస్తున్నట్లు. తర్వాత రబ్ చేసి మళ్ళీ ఫేస్ కళ్ళు అనేది చూడండి ఫ్రెండ్స్ దిగువకి వేసాను అనమాట. ఇంకా డల్గా ఉండేటట్టుగా ఆ టైంలో మనకి ఆ టైంలో కళ్ళు అంటే నేలకి చూస్తున్నట్లుగా డల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, బాడీకి తగ్గట్టుగా షూటబుల్ అయ్యే విధంగా వస్తుందో లేదో మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అందుకని ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ డ్రాయింగ్లో ఉన్నది అదే ఫ్రెండ్స్, అంటే షూటబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. బాడీకి తగ్గట్టుగా చేతులు అన్నీ వస్తున్నాయా లేదా ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా, చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా సిలువ వేస్తున్నట్లుగా అనమాట. మనకి అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే సరిపడా ఉందా లేదా తగ్గితే మనం పెంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను అది చూపిస్తున్నాను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, దేవుణ్ణి సిలువ వేశారనమాట, అది డ్రా చేశాను. ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్రతిదీ అవుట్లుక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అవుట్లుక్ అంతా మీరు చూడొచ్చు, ఇక్కడ చెక్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంటే బాడీ అనమాట, బాడీ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాడీ వేసిన తర్వాత మనం సిలువ అనేది కంప్లీట్గా కిందకి వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దేవుడు అప్పట్లో అలా వేసుకుంటారు కదా ఫ్రెండ్స్. చూడండి, దేవుడు ఆ విధంగా వేసుకుంటాడు కాబట్టి ఆ విధంగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాలు అనమాట, కుడి కాలు ఎడమ కాలు, కాలు మీద అట్లా వేసినట్టుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కడ కరెక్ట్గా లేదు. ప్రతిదీ నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, 4-5 మినిట్స్లో కూడా మీకు క్లారిటీగా అర్థం అవటం కోసం. ఎక్కడన్నా ఫస్ట్ మనం అవుట్లుక్ అనేది జనరల్గా వేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. వేసుకున్నాక కరెక్ట్గా అనిపించదు అని మనకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు షూటబుల్ అవ్వనట్టుగా ఉంటే వెంటనే రబ్ చేసుకొని మనం సరి చేసుకోవాలన్నమాట. అందుకని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, అంతా చెక్ చేసుకోవాలి. ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వచ్చింది. ఓవరాల్ లుక్ చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదే కాదు, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కల్వరి యొద్ద యేసు సిలువ వేయటం మరియు అతని మరణాన్ని గుర్తు చేసే గంభీరమైన క్రైస్తవ పవిత్ర దినం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.